అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వావ్ అవంతిక. సో గైస్, ఆల్రెడీ మీ అందరికీ థంబ్నెయిల్లో చూసి అర్థమైపోయి ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎంతమంది ఎదురు చూసినారో. నేనైతే చాలా పిచ్చి అనమాట, బిగ్ బాస్కి ఫ్యాన్ నేను. సో నేనైతే బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు వస్తుందా అనేది నేను చాలా అయితే వెయిట్ చేశాను అనమాట. ఫైనలీ ద బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి సెప్టెంబర్ 1st వీక్లో అనేది అయితే జాయిన్ అయిపోతుంది, స్టార్ట్ అవబోతుంది. అండ్ నేనైతే చాలా బిగ్ బాస్కి ఫ్యాన్. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ప్రతి ఒక్క సీజన్స్ చూశాను అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా నేను చూశాను. నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఈసారి కూడా బిగ్ బాస్ అనేది సెప్టెంబర్ 1st వీక్లో సీజన్ 8 అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనకి ఈసారి కూడా నాగార్జున గారే హోస్ట్ అనమాట. నాగార్జున గారి యాంకరింగ్ ఎలా ఉంటుందో, ఆయన హోస్ట్ తీరం ఎలా ఉంటుందో గత 3 సీజన్స్ నుంచి మనమైతే చూసాము. ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి బిగ్ బాస్కి వెళ్ళే కంటెస్టెంట్స్ గురించి. సో బిగ్ బాస్కి ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలా పేర్లు చెప్తూ ఉంటారు కొన్ని సోషల్ మీడియాస్లో. కానీ నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ని బట్టి అండ్ ఆల్సో నేను కొంతమందిని క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ ఆల్సో వీలయ్యారు అండ్ టాక్ వచ్చిన వాళ్ళ లిస్ట్ నేమ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే కంటెస్టెంట్స్ వచ్చేసి మెయిన్గా సెలెక్ట్ అయిన వాళ్ళు అండ్ వీళ్ళు కన్ఫామ్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు అండ్ వెళ్తారు. ఈ నేమ్స్ మాత్రమే నేను మెయిన్గా చెప్పబోతున్నాను. ఇందులో ఫస్ట్ అన్ని అగ్రిమెంట్ అయిపోయింది అండ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంకా తను కన్ఫామ్గా వెళ్తారు అనే నేమ్ వచ్చేసి మన లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 7 అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ. సో తనైతే కన్ఫామ్గా వెళ్తుంది. తనకంటూ సీరియల్స్లో చాలా ఫేమ్ ఉంది అండ్ ఆల్సో కొన్ని టీవీ షోస్ చేస్తూ తనకంటూ ఒక మంచి క్రేజ్ని అయితే తను సంపాదించుకుంది అనమాట. సో తనైతే ఖచ్చితంగా వెళ్తుంది తేజస్విని గౌడ. చూద్దాం హౌస్లో తను ఎలా తన టాస్క్స్ కానీ ఇంకా తన గేమ్ తీరు ఎలా ఉంటుందో మనమైతే చూసేద్దాం అనమాట. సో తేజస్విని గౌడ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. తన తర్వాత ఎక్కువగా నేమ్స్ అయితే కన్ఫామ్గా అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది వచ్చేసి మన ఇంద్రనీల్ గారు. సో ఇంద్రనీల్ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట బిగ్ బాస్కి. సో తను కూడా కన్ఫామ్గా సెలెక్ట్ అయిపోయారు. తను చక్రవాకం సీరియల్ నుంచి, మొగల్ రేఖల్ సీరియల్ నుంచి చాలా సీరియల్స్ అండ్ ఇస్మార్ట్ జోడీ ప్లస్ చాలా టీవీ షోస్ ఇలా అన్నీ చేసుకుంటూ తనకంటూ చాలా ఫ్యాన్ పేజ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎలా అంటే మూవీస్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎలానో అలా ఇక్కడ టీవీ సీరియల్స్లో కూడా మన ఇంద్రనీల్ గారు సేమ్ అలాగే అనమాట. సో అంత క్రేజ్ అనేది అతనికి ఉంది. సో ఇంద్రనీల్ గారు లాస్ట్ మన 2 సీజన్స్ నుంచే రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయాడు. మేబీ మనకు తెలియదు ఏమై ఉంటుందో. కానీ ఈ సీజన్కి మాత్రం ఖచ్చితంగా ఇంద్రనీల్ వస్తున్నారని కన్ఫామ్గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి యష్మి గౌడ్. తను జీ తెలుగులో చాలా సీరియల్స్ అండ్ ఆల్సో కొన్ని షోస్ చేస్తూ తనకంటూ చాలా క్రేజ్ అయితే సంపాదించుకుంది. సో తన అందంతో కూడా బిగ్ బాస్ని చాలా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అనుకోవచ్చు. సో తనకు కూడా ఇంటర్వ్యూ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. సో కన్ఫామ్గా యష్మి గౌడ్ కూడా వస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి టీవీ సీరియల్స్ నుంచి వీళ్ళు ముగ్గురు వచ్చారని కూడా. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా, సో హౌస్లో వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ చేయాలి, అందరినీ నవ్విస్తుండాలి. సో ఇలా కొన్ని టాస్క్ ఉంటాయి అండ్ ఆల్సో మంచిగా ఉండే హౌస్లో ఎలా ఉంటారో మనకి తెలీదు. సో కొంచెం ఉండే వాళ్ళ దాంట్లో. సో మనకి ఇప్పుడు ఏంటంటే జబర్దస్త్ నుంచి పవిత్ర అని అయితే తీసుకోబోతున్నారు. సో తన అగ్రిమెంట్ కూడా అయిపోయింది అండ్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. కన్ఫామ్గా పవిత్ర మాత్రం జబర్దస్త్ నుంచి బిగ్ బాస్కి అయితే వస్తుంది. సో తన కామెడీ తోటి అందరినీ మనల్ని ఆకట్టుకుంటుందో మనమైతే చూడాల్సిందే. నాట్ ఓన్లీ పవిత్ర, యాదమరాజ్ కూడా. సో పటాస్ షో నుంచి చాలా ఫేమ్ అయినాడు యాదమరాజ్. అండ్ రీసెంట్గా మనకి కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్లో కూడా వస్తున్నాడు. సో అక్కడ కూడా జనాలను బాగా క్రేజ్ అయితే సంపాదించుకుంటు కాబట్టి మేబీ తను కూడా కన్ఫామ్గా బిగ్ బాస్కి అయితే వస్తున్నాడు. సో తను ఎలాగా పర్ఫామ్ చేస్తాడో బిగ్ బాస్ స్టార్ట్ అయినంత వరకు అయితే మనం చూడాల్సిందే. నెక్స్ట్ మనకి ఎక్కువగా వినిపించిన పేరు అండ్ ఆల్సో కన్ఫామ్ అయిన కంటెస్టెంట్ వచ్చేసి రితు చౌదరి. మనకి రితు చౌదరి బిగ్ బాస్ 7లోనే రావాలి, కానీ ఏమైందో తెలీదు. సో బిగ్ బాస్ 7లో అయితే తను రాలేదు. కానీ ఈసారి ఈ బిగ్ బాస్ 8కి మాత్రం
కంపల్సరీ రీతు చౌదరి వస్తుంది. తను చాలా సీరియల్స్ చేసింది. తన ఫస్ట్ ఫేమ్ వచ్చేసి ప్రదీప్ తోటి ఒక షో చేసింది అనమాట. ఆ షో నుంచి తనకి చాలా సీరియల్స్ కానీ అండ్ ఆల్సో టీవీ షోస్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీయే కానీ, ఆ టీవీలో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ లో కూడా తనకంటూ చాలా ఫేమ్ ని సంపాదించుకొని ఆ మా టీవీకి ఎక్కువగా పరిచయమైన పేరు వచ్చేసి రీతు చౌదరి. సో తను కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 అయితే వస్తుంది. సో తను ఎలా పార్టిసిపేట్ చేస్తుందో, ఎలా దాన్ని నెగ్గుకుంటూ వస్తుందో మనమైతే చూడాల్సిందే. ఎక్కువగా వినిపించే పేరు విష్ణుప్రియ కూడా వస్తుంది అనుకో. విష్ణుప్రియ గత సీజన్ 6 and 7 లోనే రావాలి, కానీ ఇంతవరకు తను రాలేదు. ఖచ్చితంగా ఈ సీజన్ 8 లో వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మేబీ వస్తుందో రావట్లేదో ఈ సీజన్ స్టార్ట్ అయ్యే లోపలనే మనం చూడాల్సిందే. సో వీళ్ళ తర్వాత నెక్స్ట్ కన్ఫామ్గా అయిన కంటెస్టెంట్ వచ్చేసి సీనియర్ ఆర్టిస్ట్. తను ఎన్నో మూవీస్ చేసి ఎంతో పేరుని సంపాదించుకున్న మన సనా గారు. సో సీనియర్ ఆర్టిస్ట్ సనా గారు కూడా వస్తున్నారు. సో హౌస్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాల్సిందే. అండ్ ప్రతి సీజన్లో మనం చూసుకుంటే కనుక ఎవరో ఒక పెద్దవాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. సో ఈసారి ఈ సీజన్లో తినని మాత్రం తీసుకొచ్చారనమాట. సో సనా గారు కూడా బిగ్ బాస్ని కంటెస్టెంట్గా వస్తున్నారు. సో తనకి మూవీస్లో చాలా ఫేమ్ ఉంది. అండ్ ఆల్సో తను ఒక యూట్యూబర్ కూడా. సో యూట్యూబ్లో కూడా తనకి చాలా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో తనకంటూ కూడా ఒక మంచి ప్లేయర్ని అయితే సంపాదించుకున్నారు మన సనా గారు. సో హోప్ సనా గారు కూడా మంచిగానే గేమ్స్ ఆడుతుందని అనుకుంటున్నాను. తన తర్వాత ఎక్కువగా పేరు వచ్చి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అండ్ ఆల్సో అగ్రిమెంట్ కూడా కన్ఫర్మ్గా అయిపోయింది అనమాట. అది ఎవరంటే అంజలి పవన్. సో చాలా దాంట్లో అంజలి పవన్ వస్తారా రారా అని చాలా డౌట్ ఉండే, కానీ ఈసారి కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్ మాత్రం అంజలి పవన్ అనమాట. అంజలి పవన్ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్కి వస్తుంది. అంజలి పవన్ గారు ఎన్నో సీరియల్స్ చేస్తూ, ఎన్నో మూవీస్ చేస్తూ తనకంటూ చాలా క్రేజ్ని సంపాదించుకుంది. అండ్ మనకి నీతోనే డాన్స్ మాస్టర్తో జరిగిన ఇష్యూ వల్ల తను చాలా ఫేమ్ అయితే అయిపోయింది అనమాట. సో తన మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. సో చాలా వచ్చాయి. సో తను చాలా ఫేమ్ అయిపోయింది. అండ్ ఆల్సో బిగ్ బాస్లో తనకంటూ ఏదైనా కాంట్రవర్సీ జరుగుతుందా, లేకపోతే ఏదైనా జరుగుతుందా మనమైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిన వరకు చూడాల్సిందే. అంజలి పవన్ గారు కూడా వచ్చేసారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వినిపించే పేరు రవితేజ. ఈయన యాక్టర్ గా మోడల్ అనమాట. సో రవితేజ గారు కూడా ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే అయిపోయారు. సో తను కూడా కన్ఫర్మ్ గా ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ ఆల్సో కూడా అగ్రిమెంట్ కూడా కంపల్సరీ అయిపోయింది అనమాట. సో రవితేజ గారు కూడా బిగ్ బాస్ కి అయితే మనకి వచ్చేస్తున్నారు. సో గాయస్ నెక్స్ట్ వచ్చిన పేరు వచ్చేసి సహారా కృష్ణన్ గారు. సహారా కృష్ణన్ యాక్టర్ కమ్, మోడల్ కమ్, యూట్యూబర్ కమ్ అండ్ చాలా చెప్పాలనుకుంటే తన గురించి చాలా ఉన్నాయన్నమాట. సో తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్ అనమాట. సో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అండ్ ఆల్సో తనకి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఖచ్చితంగా తను బిగ్ బాస్ హౌస్కి వస్తుంది. సో ఇది కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ తినొక్కరు. దీంతో పాటు పరమేశ్వర్ కూడా, ఈయన కూడా మనకి బిగ్ బాస్లో వస్తున్నారు. సో మేబీ ఈయన వస్తే బిగ్ బాస్ సీజన్ కి ఏదైనా యూజ్ ఉంటుందా, లేకపోతే ఏం చెప్పి కన్ఫర్మ్ చేశారో మనం నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు చూడాల్సిందే. సో గాయస్ ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెస్టెంట్స్ మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ అండ్ అగ్రిమెంట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ గా బిగ్ బాస్ హౌస్ కి అయితే వచ్చేస్తున్నారు. ఈ 11 కంటెస్టెంట్స్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో అయితే వచ్చేస్తున్నారు. అన్డౌటబుల్ వీళ్ళైతే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్. నెక్స్ట్ ఎక్కువగా వినిపించిన పేర్లు అండ్ వాళ్ళు వస్తున్నారా రావట్లేరా ఇంకా కన్ఫర్మ్ లేని పేర్లని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో అందులో మనకి ఫస్ట్ వినిపించే పేరు 7 ఆర్ట్స్ సీత అనమాట. సో కిరాక్ సీత అంటారు. సో ఈ సీత మనకి బేబీ మూవీలో కూడా ఉంది. చాలా బోల్డ్ కంటెంట్స్ తోటి అండ్ ఆల్సో తనకంటూ చాలా క్రేజ్ అయితే ఉందనమాట. సో తను కూడా బిగ్ బాస్కి వస్తుందని అయితే ఒక చాలా హాట్ టాపిక్ అనమాట. సో తను వస్తుందని చెప్పి కన్ఫర్మ్ అని అందరు అంటున్నారు. సో తను కన్ఫర్మ్ అవ్వదో మనకైతే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో అందరైతే వస్తుందని అంటున్నారు. నెక్స్ట్ మనకి వినిపించే పేరు అమృత ప్రణయ్. సో అమృత ప్రణయ్ కూడా వస్తుందని అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ కి. అమృత ప్రణయ్ స్టోరీ అందరికీ తెలిసిందే. కొన్ని ఇయర్స్ బ్యాక్ తనకున్న సిచ్యువేషన్ అండ్ ఆల్సో ఆ సిచ్యువేషన్ తర్వాత తను ఎలా మూవ్ ఆన్ అయ్యి అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక మంచి ఫాలోవర్స్ ని అండ్ మంచి క్రేజ్ ని అయితే తెచ్చుకున్నారు మన అమృత ప్రణయ్ గారు. సో తను కూడా బిగ్ బాస్ హౌస్ కి వస్తుందనే అని అందరు అనుకుంటున్నారు. మేబీ చూద్దాం తను వచ్చి ఎంత వరకు అయితే మనకు ఉంటుందో. నెక్స్ట్ మనకి హౌస్ లో సాంగ్స్ పాడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనకైతే సింగర్ సాకేత్ గారు
అయితే వస్తున్నారు. సో సింగర్ సాకేత్ గారి పేరు కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు కన్ఫర్మ్ అయితే అస్సలు కాదు. ముందు చెప్పిన లెవెల్ కంటెస్టెంట్స్ మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్. ఇప్పుడు చెప్పే వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా మనకి తెలీదు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేంత వరకు. సామ్రాట్ అందరికీ తెలుసు, యూట్యూబ్లో చాలా కాంట్రవర్సీ, కొన్ని సోషల్ మీడియాస్లో చాలా ఉన్నాయి. సో తిను కూడా వస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. తిను వస్తే హౌస్కి యూజ్ఫుల్లా లేదా మరి ఏంటి అనేది చూడాల్సిందే. సో ఇంతవరకైతే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రం వీళ్ళు అనమాట. సో ఇంతకుముందు చెప్పిన లెవెల్ కంటెస్టెంట్స్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళందరూ. సో వీళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్కి వస్తున్నారు. సో వీళ్ళందరిలో మీ ఫేవరెట్ ఎవరో కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ అయితే చేసేసేయండి. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.